తన గదిలో కూర్చొని, తన మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అంత లోపల ఒక చిన్న ఉత్తరం ఒకటి వచ్చింది. పోస్ట్ అని ఒక పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఆ పోస్ట్ మ్యాన్ వచ్చి ఏం చేశాడు అంటే ఓ చిన్న ఉత్తరం అతని చేతికి ఇచ్చాడు. ఆ ఉత్తరం ఏంటి అని పాస్టర్ గారు దాన్ని తీసి చదవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే చదువుతూనే ఉన్నాడు, కృంగిపోతున్నాడు. చదువుతూనే ఉన్నాడు, ముఖమంతా కూడా భయముతో నింపబడింది, కలవరముతో నింపబడింది. కంటి నిండా కన్నీళ్ళు వచ్చేసాయి, కలవరపడిపోయాడు. ఆ ఉత్తరము చదివి ముగించే లోపల చెమటలు పట్టిపోయాయి. ఏమర్థం కాక తన దగ్గర ఉన్నటువంటి సహోదరుని మూటముల సర్దుకొని ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. ఎందుకయ్యా అంటే, నేను కూడా వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా వెళ్ళిపో అని తన దగ్గర ఉన్నటువంటి సహోదరుని పంపించాడు. ఈ ఏలియా పాస్టర్ గారు ఏం చేశాడయ్యా అంటే, మూటముల సర్దుకొని ఎక్కడికి పరిగెత్తాడు? అరణ్యములోకి పరిగెత్తాడు. ఒక రోజంతా ప్రయాణం చేసి పరిగెత్తి అరణ్యములోకి వెళ్ళిపోయాడు. ఒక బదరి వృక్షము క్రింద అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చొని అక్కడ మోకాళ్ళ మీద ఉండి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఏమని